नासरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बतारीख 24 जून को हैदराबाद के गुडी मलकापुर में वाक़े रिलायंस स्मार्ट बाज़ार से नक्षत्रा नामी खातून ने 2000 रुपये से ज़ायद मालियत के खाने पीने की अशिया ख़रीदारी की थी। कुछ दिन बाद जब इन्होंने अपने दोस्तों के साथ हर्शी चॉकलेट खोलकर खाना शुरू किया तो इंकशाफ हुआ कि चॉकलेट के अंदर कीड़े मौजूद हैं। ये देखकर नक्षत्रा ने फौरी तौर पर अगले दिन रिलायंस स्मार्ट बाज़ार से रुजू किया और वहाँ पर मौजूद स्टाफ से सवाल किया कि इस तरह के कीड़े वाले आइटम्स क्यों फरोख्त किए जा रहे हैं। वहाँ के स्टाफ मेंबर्स ने ना इनसे सॉरी तलब की और ना ही अपनी काम पर शर्मिंदगी महसूस की, बल्कि इनके साथ ही बदसलूकी करने लगे और इन पर हमला भी किया गया। खातून के हाथ में मौजूद बिल को भी फाड़ दिया गया और धमकी दी गई कि जो करना है कर लो। क्या किसी लड़की से इस तरह का रवैया रखना जायज़ है? क्या ये सारिफीन के हुकूक़ की खुली खिलाफ वर्जी नहीं है? नक्षत्रा ने इस वाक़े की शिकायत गुडी मलकापुर पुलिस स्टेशन में दर्ज करवाई। मुताल्लिक़ा पुलिस ऑफिसरान और फूड सेफ्टी डिपार्टमेंट से भी पुरजोर अपील की गई कि इस मामले का फौरी नोटिस लिया जाए ताकि इन्हें इंसाफ फराहम किया जा सके और आगे ऐसे वाक़यात बिल्कुल भी रोनुमा ना होने पाए। पेश है Z9 उर्दू न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। నమస్కారం అండి, నా పేరు నక్షత్ర. నేను ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ని. సో నేను స్నాక్స్ అనేది మన గుడి మల్కాపూర్ స్మార్ట్ బజార్లో నేను స్నాక్స్ అనేది కొన్నా. అది కూడా 2000 అబోవ్ పర్చేస్ చేశాను. అన్నీ కొన్నాయన్నీ మనం ఒకేసారి తినలేం కదా, మెల్లిమెల్లిగా తిన్నామని చాక్లెట్ ఓపెన్ చేసి చూస్తే హర్షీస్ డార్క్ చాక్లెట్, అందులో పురుగు వచ్చింది. ఇదాన్ని క్వశ్చన్ చేయడానికి మేము వెళ్ళాము. పురుగు వచ్చింది, మీరు ఇట్లాగే అమ్ముతారా, దీనివల్ల పిల్లలు తింటే ప్రాబ్లం ఎవరికి అని చెప్పానంటే, లోపలికి తీసుకెళ్ళి రండి మేడం మీరు లోపల కూర్చొని మాట్లాడదాం అని చెప్పని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే, వీడియో మనం తీసుకునే హక్కు ఉంది మనకనే కాదు, నార్మల్ పీపుల్ అందరికీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో తీసుకుంటే వీడియో తీసిన పర్సన్ మీద అటాక్ అయ్యి ఫోన్ లాక్కొని నేను అడ్డం వెళ్ళిన నన్ను కూడా ఆన్లైన్ అసలు ఒక ఆడపిల్ల నన్న మాటలు కాదు, నువ్వేం చేసుకుంటా చేసుకోపో, బిల్లు చింపేసి నానా రచ్చ అయితే చేశారు. అంటే ఎవరిని చూసుకొని అంటే ఒక పురుగుంది అని క్వశ్చన్ చేసినందుకు మా మీదే రివర్స్ అయ్యి పిల్లలు తింటే సిచ్యువేషన్ ఏంటి, బయట కూర్చుంటాను, బయటకి గార్డ్స్ వచ్చేయండి గెంటేసండి వీళ్ళని అని చెప్పని అన్నా. మేము పోలీస్ స్టేషన్ అక్కడ గుడి మల్కాపూర్ మేము 100కి డయల్ చేసాము. పోలీసులు వచ్చారు, వాళ్ళని పిఎస్కి తీసుకొని వెళ్ళారు. ఈరోజు నేను ఉమెన్స్ తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేశాము. చూద్దాము, అసలు ఇది ఫుడ్ కదా, పిల్లలు తింటే ఏమవుతుందనే కదా అది ప్రాబ్లం అనేది. మేము 23 ఆర్ 24 డేట్న పర్చేస్ చేసాము. 10 డేస్ అవుతుంది. తిందామని నేను సెకండ్ డే జూలై 2nd ఓపెన్ చేసాం నైట్. నేను మా రూమ్స్ అందరు తిందామని ఓపెన్ చేస్తే అది చాక్లెట్ అంతా అసలు చాక్లెట్ టెక్స్చర్ అనేది లేదు. ఒక ఫ్రిడ్జ్లో లేకపోతే మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ కూడా అవ్వకుండా పొడి పొడి ఆడడం అండ్ బూజు కూడా మేము దాంట్లో చూసాము. ఇంకా ఎమ్మటనే వీడియో తీసుకున్నాం. బట్ అది నైట్ 9:24కి ఓపెన్ చేశాను నేను. ఇంకా ఆ టైంలో మనం వెళ్ళి క్వశ్చన్ చేయలేం కాబట్టి నేను నిన్న వెళ్ళి ఎగ్జాక్ట్గా 3:24కి వెళ్ళి అడిగితే ఇలా జరిగింది ఈ సిచ్యువేషను. అండ్ అక్కడ ప్రవీణ్ అనే అబ్బాయి, నువ్వు అంటే నన్ను తిడితే నేను తిరిగి మాట్లాడడం అవసరం లేదు, అసలు నువ్వు ఆడపిల్లవేనా, ఇక్కడ నుంచి అసలు మాటలు అంటే చాలా వల్గర్గా మాట్లాడారు. నువ్వేం బిల్లు కూడా ఉన్న బిల్లు చింపేసి నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అనడం నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ బయటకు వచ్చింది, ఒక యూట్యూబర్ యాంకర్ నేను బయటకు వచ్చింది, రాకుండా నార్మల్ కస్టమర్స్ని కొట్టి తరిమేస్తున్నారేమో. ఇంకా ఇంకా ఎన్నున్నాయి ఇలాంటి. వాళ్ళే చెప్పారు, అంటే ఒక పర్సన్ చెప్పారు, మొన్న కూడా డైరీ మిల్క్ చాక్లెట్ ఇట్లాగే ఎక్స్గా ఉంటే వచ్చి అడిగితే ఇట్లాగే జరిగింది, వాళ్ళని కాంప్రమైజ్ చేసుకొని వెళ్ళారన్నారు. మనం కాంప్రమైజ్ ఎట్లాగా, ప్రజలకి తెలియాలి ఏం జరుగుతుందో తెలియాలి ఇది ఖచ్చితంగా అని చెప్పానని నేను పిఎస్లో కంప్లైంట్ చేశాను. గుడి మల్కాపూర్ రిలయన్స్ స్మార్ట్ బజార్. నాదైతే ఒక రిక్వెస్ట్ అండి, స్టోర్స్లో అది ఫుడ్ ఎక్స్పైరీ డేట్ మళ్ళీ దాని మీద 2026 దాకా ఉంది. ఫుడ్ వాళ్ళు కొంచెం దీని మీద స్పందించి అండ్ పోలీస్ టీం కూడా స్పందించి కొంచెం కస్టమర్స్తో నార్మల్ పీపుల్స్తో బిహేవ్ అయితే కాదు. నా నుంచి ఇది రిక్వెస్ట్, ఫుడ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ దీని మీద కొంచెం స్పందించాలని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ అన్నా నేను This side here.
పోలీసులు కూడా కాల్ చేయండి. ప్రాపర్ గా పాప్స్ ఉండవు, ప్రైజెస్ డీటెయిల్స్ ఉండవు, ఎప్పుడు వచ్చిన స్టోర్ చాక్లెట్ లో పురుగులు వస్తున్నాయి. ఇది కిడ్స్ తింటే ప్రాబ్లం ఎవరికైతుంది? మేము అప్పటికప్పుడు చూసాం కాబట్టి ఎలెక్ట్ అయ్యాము. ఎమ్మటనే ఇప్పుడు నలుగురం తిన్నాం పీసెస్ తీసుకొని, ఎమ్మటనే వాంతింగ్ చేసుకున్నాం. అదే ఒకవేళ చూడకుండా కిడ్స్ తింటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటది? ప్రాబ్లం అవుతుంది, నేను కాదనట్లేదు. నేను దాంట్లో అన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నా. అన్ని ఒకేసారి తినలేము కదా తీసుకెళ్ళి. చాక్లెట్స్ లో పురుగులు వచ్చినాయండి. రిపోర్టర్, న్యూస్ రిపోర్టర్. ప్రజలకి తెలియాలి కదా, మీరు ప్రజల ఆరోగ్యంతో ఎట్లా ఆడుకుంటున్నారో అందరికి తెలియదు. ఇప్పుడు మేము పెద్దలు తిన్నాం కాబట్టి సరిపోయింది. కిడ్స్ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంత ఎలా అవుతాయో. అయితే అది ఇప్పుడు మేము చూసుకుంటాం బట్ ఓకే అది మీరు స్కాన్ తీసుకోండి. మీ బార్ కోడ్ ఉంటది కదా, సర్చింగ్ చేస్తే మీకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ ఉంటది కదా యాప్. लड़कियों को गालियाँ देते नहीं, नॉर्मल लड़कियों को बात करते। అంటే పురుగులు రాని ఏమన్నా రానియా? పురుగులు చూపియాలి. ఎక్కడ పెట్టుకున్నావు అంటే ఒక్క నిమిషం నువ్వు ఒక్క నిమిషం మాకు. అంటే ఇలా పురుగులు అన్నీ వచ్చినా ఉంటాయి, చూపియాలి. పురుగులు చూపియాలి. ఎక్కడ పెట్టుకున్నావు అంటే ఫిజికల్ బ్రదర్ తెలుసా బాబు